ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన సందర్భమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ప్రపంచమంతా ఈరోజు ఆయన శిలువ మరణాన్ని గురించి ధ్యానిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఈ రోజుని గుడ్ ఫ్రైడే అని అన్నారు, అంటే శుభ శుక్రవారం. యేసు ప్రభు మరి మరణిస్తే అది శుభం ఎలా అవుతుంది అని కొన్నిసార్లు ప్రశ్న కలగొచ్చు. యేసు ప్రభు చనిపోయిన రోజుని శుభ శుక్రవారం అన్నారేంటి, గుడ్ ఫ్రైడే అనేరేంటి, ఏంటి మంచి ఏంటంటే ప్రియులారా, ఆ రోజు మరి మనుషుల యొక్క పాప శాపం అంతటిని యేసుక్రీస్తు కల్వరి సిలువలో మనుషులందరి పాపని ఆయన మోసి మనందరి కోసం ఆయన మరణించాడు గనక ఆ దినం ప్రపంచానికి శుభం. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన సిలువలో పలికిన ఆ 7 మాటలు చాలా విలువైనదండి. మానవ కోటికి చాలా అవసరమైన మాటలు ప్రభు చెప్పాడు. దాన్ని కేవలం చదివి దాన్ని ఏదో సరదాగా గడిపేయడం కాదు, కానీ ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి ఎందుకు ఆయన ఆ మాటలు చెప్పాడు, ఆ మాటలో ఉన్న బలం ఏంటి, శక్తి ఏంటి. భూమి మీద సంచరిస్తున్న దినాల్లో ఎన్నో విలువైన మాటలు చెప్పాడు. ఆ మాటలన్నిటికన్నా మరింత 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 విలువైనది సిలువ మీద యేసు ప్రభు పలికిన 7 మాటలు. దాంట్లో ఒకే ఒక మాట నేను మీతో చెప్తాను. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి, ఆ పై వచనం కూడా చదవమ్మా, ఆయన సిలువ వేస్తారు, ఆ మాట కూడా చదవ. కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు కుడివైపున ఒకనిని ఎడము వైపు ఒకనిని ఆయనతో కూడా సిలువ వేశారు. యేసు తండ్రి, వీళ్ళేమి చేయుచున్నారో వీళ్ళు ఎరుగరు గనుక వీరిని క్షమించమని యేసు ప్రభు ప్రార్థన చేశారు. నన్ను గమనించండి, యేసు ప్రభు చెప్పిన మాటల్లో మొదటి మాట ఈరోజు మన ప్రసంగానికి, మన వర్తమానానికి మనకు మూలవాక్యం ఈ మాట. యేసు ప్రభు అంటాడు, తండ్రి వీళ్ళు ఏమి చేయుచున్నారో వీళ్ళు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థిస్తున్నాడు. భయంకరంగా కొట్టబడ్డారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి ఉందండి, రక్తసిక్తంగా మార్చబడ్డాడు యేసు ప్రభు. ఆయన వీపు దున్నబడింది, కడుఘోర శ్రమను అనుభవిస్తున్నాడు యేసు ప్రభు. యెరూషలేము పురవీధులో ఆయన శరీరం అంతా రక్తసిక్తంగా మార్చబడిపోయింది. ఆ వీధులను కూడా యేసు రక్తం చేత తడపబడింది. గొల్గొతా అనే కొండ మీద యేసు ప్రభుని సిలువ వేశారు. ఇరువైపున ఎదురు దొంగలు ఉన్నారు, దూషించే వాళ్ళు దూషిస్తున్నారు, నిందించే వాళ్ళు నిందిస్తున్నారు. నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగిరమ్మని హేళన చేసేవాళ్ళు హేళన చేస్తూ ఉన్నారు. నీవు యూదుల రాజువు కదా, నిన్ను రాజుగా నేను అంగీకరించాలంటే సిలువ మీద నుండి దిగిరా అని దూషిస్తున్నారు. ఒకవైపున యాజకులు దూషిస్తున్నారు, ఒకవైపున అన్యులు దూషిస్తున్నారు, మరొక వైపున సైనికులు దూషిస్తున్నారు. దూషణల మధ్యలో, అవమానాల మధ్యలో, ఇరువైపున దొంగల మధ్యలో యేసు ప్రభు సిలువ మీద వ్రేలాడుతున్నాడండి. ఆ సమయంలో చేసిన ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తారు, తండ్రి వీళ్ళేమి చేయుచున్నారో వీళ్ళు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అన్ని బాగున్నప్పుడు మనం ఇలా ప్రార్థన చేయొచ్చు, ప్రభువా వీళ్ళు ఏం చేయుచున్నారో వీళ్ళు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించమని ప్రార్థించవచ్చు. సిలువ మీద 3 మేకుల మీద ఆయన వ్రేలాడుతున్నాడండి, బహు వేదన అనుభవిస్తున్నాడు. అలాంటి ఒక దీన స్థితిలో కూడా ఆయన ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా వీళ్ళకి తెలియట్లేదయ్యా, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరుగరు కనుక దయచేసి వీళ్ళని క్షమించమని తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు. నాకు అనిపించింది, ప్రార్థన చేయడం ఎందుకు అక్కడ? యేసు ప్రభు భూమి మీద సంచరిస్తున్న దినాలు ఎంతో మందిని క్షమించాడు. ఓ పాపాత్మల స్త్రీ వచ్చింది, ఆమె కన్నీళ్లు విడిచింది. యేసు ప్రభుని, అమ్మ నీ పాపాలు క్షమించబడి ఉన్నది, నీవు సమాధానం గలదానే వెళ్ళు అని పాపాన్ని క్షమించాడు. ఇంకొకడు ఉన్నాడండి, అతడు పాపాన్ని బట్టి జబ్బును పడి పక్షవాతం వచ్చి మంచాన పడి ఉన్నాడు. 4 మోసుకొని వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు అంటాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నది, లేచి నీ పరుపెత్తుకుని నడుమని చెప్పాడు. అందరూ అన్నారు, ఎవర్రా బాబు ఈయన, పాపాలు క్షమించే అధికారం ఈయనకి ఎవరు ఇచ్చారు, ఏంటో అందరి పాపాలు క్షమించేస్తున్నాడు అంటే యేసు ప్రభు అంటాడు, పాపాలను క్షమించే అధికారం మనుష్య కుమారుడికి అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభుకి ఎవరి పాపాలైనా క్షమించగలిగిన అధికారం ఉంది.
ఎందరో పాపాలు క్షమించాడు. అలాంటి ప్రభు ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నట్టే, తండ్రి వీళ్ళేమి చేయుచున్నారు, వీళ్ళు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. నీవే క్షమించగలుగుతావు కదా, మరి తండ్రిని ఎందుకు అడుగుతున్నావు అంటే ప్రియులారా, ఇప్పుడు ఆయన క్షమించలేని స్థితిలో ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే, ఆయన మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు, అధికారం కలిగి ఉన్నప్పుడు అందరినీ క్షమిస్తూ వచ్చాడు. ఇప్పుడు లోక పాపమంతా యేసు ప్రభు శరీరం మీద మోపడం జరిగింది. లోక పాపమంతా ఇప్పుడు యేసు ప్రభు మోసి ఆయన పవిత్రమైన దేహం పాపముతో కూడిన దేహంగా మారిపోయింది. విషం తాగినప్పుడు శరీరం అంతా ఎలా విషపూరితంగా మారిపోతుందో, సర్వలోక యొక్క పాపం అనే పాత్రను యేసు ప్రభు పానం చేశాడు. తండ్రి గిన్నెను తొలగించమని ఏడ్చాడు. ఆయన సంకల్పం, దేవుని సంకల్పం నెరవేరాలి కనుక లోక పాపం అంతటిని ఆయన పానం చేశాడు. ఇప్పుడు ఆయన దేహం అంతా పాపమయంగా మారిపోయింది. ఆ పాపమయమైన దేహానికి శిక్ష విధించబడాలి. దేహం అంతా పాపమయంగా మారిపోయిందండి. కనుక ఇప్పుడు క్షమించే అధికారం ఆయనకి లేదు. కనుక నాకు అధికారం లేదు కదా, నేనేం చేద్దామని అనుకోలేదు. కానీ ప్రభువా, నేను అధికారం కోల్పోయాను. ఎందుకంటే పాపదేహంగా మారిపోయింది ఈ దేహం, పాపంతో నింపబడిపోయింది ఈ దేహం. కనుక నాకు అధికారం లేదు. కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ ప్రజలందరి పాపాన్ని క్షమించమని వేడుకున్నాడు. చప్పట్లు కూడా దేవుని నామమున స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుకి పాత నిబంధన భక్తులందరికీ ఉన్న వ్యత్యాసం ఏంటంటే ప్రియులారా, పాత నిబంధన భక్తులందరూ కూడా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే, ఏదైనా కీడు జరిగితే వాళ్ళు ఏమైనా ప్రార్థన చేసేవాళ్ళు, ప్రభువా న్యాయం తీర్చవా, అంతే కదండి. ప్రభువా మాకు ఇలా అన్యాయం చేశారు, వీళ్ళకి న్యాయం తీర్చు ప్రభువా, అక్రమకారులు ప్రభువా నశించాలి ప్రభువా, తండ్రి వాళ్ళు నాశనం అయిపోవాలి తండ్రి, నా ఉసురు తగలాలి ప్రభు వాళ్ళకి. ఇదంతా పాత నిబంధన భక్తుల ప్రార్థన. కయ్యూను హేబేలు ఉన్నారండి. కయ్యూను హేబేల్ని చంపేశాడు. ఆయన రక్తం ఎవరికి మొరపెడుతుంది? హేబేలు రక్తం ఎవరికి మొరపెడుతుందండి? దేవుడే చెప్తున్నాడు, నీ తమ్ముడిని రక్తం మొరపెడుతుంది నాకు. ఏమని మొరపెట్టిందంటే, నాదా సత్యస్వరూపి, న్యాయం తీర్చవా మా అన్నయ్యకి, నన్ను చంపాడు మా అన్నయ్య, నేనేం పాపం చేశానని నన్ను చంపాడు, వాడి క్రియలు చెడ్డవి, నా క్రియలు మంచివి అని నన్ను సహించక నన్ను చంపాడు. మా అన్నయ్యకి నువ్వు తీర్పు తీర్చవా, మా అన్నయ్యకి శిక్ష విధించవా, వాడు చేసిన పాపం వాడు నడునెత్తి మీదకి రావాలి, వాడు నాశనం అయిపోవాలి, నా ఉసురు తగలని వాడికి, వాడు భూమి మీద నెమ్మదిగా బ్రతకూడదని హేబేలు యొక్క రక్తం మొరపెట్టిందండి. పాత నిబంధన భక్తులందరూ కూడా ఇలాగే ప్రార్థన చేస్తూ వచ్చారు. ఇప్పటికీ బలిపీఠం క్రింద నుండి ప్రియులారా, బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు మొరపెడుతున్నాయంట. ప్రకటన గ్రంథంలో రాయబడింది, బలిపీఠం క్రింద ఉన్న హతసాక్షులైన వారి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. ఏమనంటే, నాదా సత్యస్వరూపి, ఇంకెన్నాళ్ళయ్యా మాకు అన్యాయం చేసిన వాళ్ళు, ఇంకెంతకాలం వాళ్ళకు తీర్పు తీర్చవా, వాళ్ళకు తీర్పు తీర్చవని పాత నిబంధన భక్తులు హతసాక్షులందరి యొక్క ఆత్మ బలిపీఠ కింద నుండి ఘోషిస్తూ ఉంటుంది. వాళ్ళ ప్రాణం, వాళ్ళ రక్తం ఘోషిస్తూ ఉంటుందండి, అర్థిస్తూ ఉంటుంది, తీర్పు తీర్చు, తీర్పు తీర్చమని. కానీ కృపగల మన యేసయ్య తీర్పు తీర్చమని కాదండి, క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొడదాం మొదలు గట్టిగా, కొట్టండి ఒక మంచి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు పాత నిబంధన భక్తుడిలాగా ప్రార్థన చేస్తున్నావా, కొత్త నిబంధన భక్తుడిలాగా ప్రార్థన చేస్తున్నావు? ఇది ఒక ప్రశ్న. ఆయన మనల్ని క్షమించిన ప్రకారం మనం అందరినీ క్షమించాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో క్షమించే మనస్సు మనకు ఉండాలి, క్షమా గుణం మనకు ఉండాలి, క్షమించే అనుభవాలు మనకు ఉండాలి. అలాంటి వాళ్ళు గుడ్ ఫ్రైడే ఆరాధన జరుపుకోవడానికి యోగ్యులు. క్షమాపణలో కూడా గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. 2 మాటలు నేను చెప్తాను, 2 కానీ 3 మాటలు చెప్తాను. మొదటి మాట సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యం. ఒకని సుబుద్ధి అతనికి దీర్ఘ శాంతం ఇస్తుంది, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిస్తుంది. నన్ను చూడండి, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిస్తుంది. ఒకని సుబుద్ధి అతనికి దీర్ఘశాంతం ఇస్తుంది. మంచి బుద్ధి ఉందనుకోండి, వాడు దీర్ఘశాంతంగా ఉంటాడు. హల్లెలూయా. ఒకని సుబుద్ధి అతనికి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది.
అంటే మంచి బుద్ధినికంటే ఆయన ఎలా ఉంటాడు తెలుసా? దీర్ఘశాంతంతో ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, అలజడి లేకుండా, కలవరం లేకుండా, కంగారు లేకుండా ఉండేవాడు ఎవడంటే సుబుద్ధి గలవాడు. సుబుద్ధి గలవాడు శాంతంతో కొనసాగి, ఏంటంటే షార్ట్ టెంపరు, కంగారు, కలవరాలు ఇవేమి ఉండదు, దీర్ఘశాంతంతో ఉంటాడు. రెండవదిగా తప్పులు క్షమించుట అతనికి ఘనతనిస్తుంది. తప్పులు క్షమించాలి. తప్పులు అందరూ చేస్తారు, తప్పులు అందరి వల్ల జరుగుతుంది. నేను గతంలో కూడా మీకు చెప్పానండి, 100% మంచివాళ్ళు భూమి మీద ఎవరు లేరు, 100% చెడ్డవాళ్ళు కూడా ఎవరు లేరు. 100% మంచివాళ్ళు ఎవరు లేరండి, అందరిలో ఏదో లోపాలు ఉంటాయి. 100% చెడ్డవాళ్ళు కూడా ఎవరు లేరు. వాడు చెడ్డోడు అంటే వాళ్ళు ఏదో ఒక మంచి ప్రభు చూస్తుంటాడు. తాగుబోతులు ఉన్నారు కొంతమంది, వాడు మరీ చెడ్డవాడేం కాదు, వాళ్ళు ఏదో ఒక మంచి చూస్తుంటాడు. అందుకే చూడండి, పేగులని రంధ్రపడిపోయి ఉంటుంది, ఏంటంటే ఊపిరితిత్తులు పాడైపోయి ఉంటుంది, కిడ్నీలు చెడిపోయి ఉంటుంది, లివర్లు చెడిపోయి ఉంటుందండి, అయినా బతుకుంటాడు అనమాట. నాకు అనిపిస్తుంది మొత్తం చెడిపోయింది కదా, ఇంకెందుకు, మనసు చెడిపోయింది, పేగులు చెడిపోయింది, అండ్ కిడ్నీలు చెడిపోయింది, లివర్ పోవచ్చు కదండి, పోడే అట్లా ఈడ్చుకొని నడుస్తూ ఉంటాడండి, ఇంకా ఉంటాడు. అరే పోడే, ఈయన వల్ల ప్రయోజనం లేదు, అయినా దేవుడు ఉంచాడు ఆయన్ని. ఏ మంచో చూశాడు ఆయనలో దేవుడు. కొంతమంది ఉన్నారండి, మహామంచిగా ఉన్నట్టుంటారు, సడన్గా పోతారనమాట. అరే మంచి వాళ్ళందరూ పోతున్నారు మనం అనుకుంటాం. మన దృష్టిలో ఏంటండి, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు, మన దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. కనుక ప్రియులారా, మనిషి వల్ల తప్పులు జరగవచ్చు, పొరపాట్లు జరగవచ్చు. నీ పిల్లలు పొరపాటు చేయొచ్చు, నీ భార్య వల్ల ఏదైనా పొరపాటు జరగవచ్చు, అండ్ నీ భర్త వల్ల పొరపాటు జరగవచ్చు, మీ తల్లిదండ్రులు నోరు జారి పొరపాటున మాట్లాడవచ్చు, నీ స్నేహితులు ఒకవేళ పొరపాటున ప్రవర్తించవచ్చు. కానీ బైబిల్ సెలవిస్తుంది, తప్పులు క్షమించుట మనిషికి ఘనతనిస్తుంది. ఎదుటి మనిషి తప్పు చేసినప్పుడు అతన్ని క్షమించాలి. ఆ క్షమించే క్షమాహృదయం మనకు ఉండాలి. ఎందుకంటే యేసుప్రభు మనకి ఇచ్చిన బోధ అది. యేసుప్రభు చివరిగా చెప్పిన చివరి పలుకులు శ్రేష్టమైన పలుకులు అవి. ఆయన చివరికి శిలువ మీద పలికిన మొదటి పలుకు ఏంటంటే, తండ్రి వీళ్ళు ఏం చేయించున్నారు, వీళ్ళు ఎరుగరు కనుక క్షమించమన్నాడు. మరి నీవు క్షమిస్తున్నావా? నేను క్షమిస్తున్నానా? మనం క్షమిస్తున్నామా? తప్పులు క్షమించాలి, అప్పుడు అది మనకు ఒక ఘనతనిస్తుంది. మీరు చూడండి, దావీదు జీవిస్తున్న దినాల్లో అతనికి మనశ్శాంతి లేకుండా పోయిందంటే దానికి ముఖ్యమైన కారకుడు ఎవరండి చెప్పాలి? దావీదుకి శత్రు ఎవరు? సౌలు. ప్రశాంతంగా అన్నం తినిచ్చాడా? ప్రశాంతంగా నిద్రపోనిచ్చాడా? ప్రశాంతంగా బ్రతకనిచ్చాడా? ప్రశాంతంగా తన భార్యతో తన కుటుంబంతో ఉండనిచ్చాడా? సౌలు పెళ్ళైన మొదటి రోజే తరుముకున్నాడండి. ఎటు పరిగెత్తాడో, కొండలో లోయల్లో ఎలా సంచరించాడో, ఎన్ని నష్టాలు, ఎన్ని ప్రమాదాలు, ఎంత భయమో, ఎంత ఆందోళన, జీవితంలో నెమ్మది లేకుండా దావీదు నెమ్మది లేకుండా పోవడానికి కారణం ఎవరంటే సౌలు అండి. మంచిగా మాట్లాడుతుండేవాడా, సడన్గా ఈటి విసిరేవాడు, అంతేకా చిన్న కొంచెంలో తప్పించుకునేవాడు దావీదు. సౌలు మనసులో ఏమనుకుంటున్నాడో కూడా అర్థమయ్యేది కాదండి పాపం దావీదుకి. అసలు ఎందుకు నన్ను ద్వేషిస్తున్నాడో అసలు రీజన్ ఏంటి, అసలు ఆయనకు నాకు పడకపోవడానికి రీజన్ ఏంటి కూడా దావీదుకు తెలియదండి. విషపు చూపు, సౌలు చూపే మంచిది కాదండి. విషపు చూపుతో చూసేవాడు కాదు, ఏంటంటే ఈటి విసిరేవాడు, అతన్ని చంపాలని రాత్రింబగలు తిరుగుతుండేవాడు. చూడండి ఎంత గొప్ప శత్రువు కదా. కానీ ఆ శత్రు మీద దావీదు పగ తీర్చుకున్నాడండి. అతని పాపాలని క్షమిస్తూ వచ్చాడు దావీదు. ఒకరోజు ఒంటరిగా దొరికాడు సౌలు దావీదుకి. ఇది మంచి అవకాశం కాదండి. అందరూ అంటారు, అన్నా దావీదన్నా, ఇది యెహోవా వలన కలిగిన కార్యం అన్నా, వాడు నిన్ను తరమాలనుకున్నాడా, చూసావా, వాడి నీ చేతికి దొరికాడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం అన్నా, దావీదన్నా ఇదే ఛాన్స్, ఏసే దావీదన్నా, ఇక మనకి పీడ విరిగిపోయినట్లే, సమస్య లేనట్టే, ఏసే దావీదన్నా అంటారు అందరూ. దావీదు అంటాడు, అతడు అభిషేకించబడిన వాడు, ఆయనను పొరపాటున ముట్టుకోకూడదు. చెప్పలు కొడదాం అందరూ గట్టిగా, కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అభిషేకించబడినోడు ఏమైనా చేయొచ్చా? అభిషేకించిన వాడు ఎలాగైనా ప్రవర్తించవచ్చు అంటే అది నాకు అనవసరం. వాడు పాపానికి తగిన శిక్ష దేవుడు ఇస్తాడు. నేనెవరు శిక్ష విధించడానికి? బాబు నా వల్ల కాదు, పిచ్చోడువా నువ్వు, అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకో, లేకపోతే వాడి నీ మీదకి వస్తాడు. చిన్న చీమ అండి, చీమ పుట్టును కదిలిస్తే ఊరుకుంటుందా?
చీమ బలం ఎంత, దాని శక్తి ఎంత, దాని పుట్టను కదిలించి చూడండి, ఊరుకుంటుందా? దోమల్ని మీరు కదిలించండి, ఊరుకుంటుందండి? సత్యలోపులో మొత్తం మీద అది ఎట్టు చేస్తుంది, సత్యలోపులో రక్తం తాగి చేస్తుంది. అది చిన్న చీమ దోమ ఏ విడిచిపెడితే అండి, చిన్న చిన్న జీవులే పగ తీర్చుకుంటున్నాయి కదా. మరి తన శత్రు చేతికి దొరికాడు, అన్నంత దూరం ఉన్నాడండి పగ తీర్చుకోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ దావీదంటే అభిషేక్తుని నేను ముట్టనంటే ముట్టను అని చెప్పాడు. వాళ్ళు మరీ బలవంతం చేస్తే ఆయన వస్త్రపు చొక్కా మాత్రం ఒక ముక్క కట్ చేసుకునండి వెనక నుండి వచ్చి. ఆ తర్వాత సౌలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అంటాడు, అయ్యా నా మీద పడుతున్నవేంటయ్యా బాబు, నేను నరును కాను పురుగునయ్యా, నేను మిన్నిల్లిని బాబు, నా మీద పడుతున్నవేంటయ్యా అంటే ప్రియులరా అప్పుడు చక్కని సాక్ష్యం చెప్తారండి సౌలు దావీదు గురించి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం చదువుదాం, ఫాస్ట్గా చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 16వ వాక్యం. దావీదా నాయనా ఈ పలుకుని ఏంటండి, శత్రు మాట్లాడే మాటలు, మీ శత్రు ఇలా మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది? మీ శత్రుని ఎలా సంబోధిస్తారండి? దావీదు యొక్క శత్రు సౌలు ఏమని పలికాడు తెలుసా? నాయనా దావీదా, నాయనా ఇది నీ పలుకేనా, దావీదు ఇది నీ పలుకేనా అని అన్నాడు. బిగ్గరగా ఏడ్చి ఇట్లా నేను నన్ను చంపక విడిచినందుకు నా అపకారమునకు నువ్వు ఉపకారం చేశావు, నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివి గనుక నీవు నాకంటే నీతిమంతుడవు. ఒకడికి శత్రు దొరికితే మేలు చేస్తాడు వాడు, నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా నీకు ప్రతిగా మేలు చేస్తాడు, నిశ్చయముగా నీవే రాజు అవుతావు, ఇశ్రాయేలు యొక్క రాజ్యం నీకు స్థిరపరచబడుతుంది, అప్పుడు నీవు నా సంతతిని జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పలు కొడదాం అందరూ గట్టిగా, హల్లెలూయా. శత్రు చెప్తానంటే నాయనా దావీదా నేను అపకారం చేశాను, నీవు ఉపకారం చేశావు, నేను కీడు చేశాను, నీవు మేలు చేశావు. ఎవడైనా భూమి మీద ఇలా చేస్తాడా? శత్రు చేతికి దొరికితే అతనికి మేలు చేస్తాడా? నీవు మేలు చేశావు. నీవు చేసిన దానికి ప్రతిగా దేవుడు నీకు మేలు చేస్తాడు. నాయనా దావీదా నిశ్చయముగా నీవు రాజు అవుతావు. ఒక శత్రు చెప్పి మాట్లాడండి, ఇంతకన్నా ఘనత ఇంకేం కావాలి? నిశ్చయముగా నీవు రాజు అవుతావు, ఇశ్రాయేలు యొక్క రాజ్యం నీకు స్థిరపరచబడుతుంది. ప్రవచనం చెప్తున్నాడు సౌలు. ప్రవచనం నెచ్చిన వాళ్ళ దగ్గర మెచ్చిన వాళ్ళ దగ్గర కాదండి, శత్రు పలుకుతున్నాడు ఈ ప్రవచనం. ఏమనంటే నిశ్చయముగా నీవు రాజు అవుతావు, నీ రాజ్యం స్థిరపరచబడుతుంది. అప్పటికే రాజ్య పరిపాలన ఉన్నవాడు అంటున్నాడు, తప్పక నీ రాజు అవుతావు, నీవే రాజు అవుతావు. ఏంటండి ఇప్పుడు పరిపాలన ఉన్నవాళ్ళు మా తర్వాత నెక్స్ట్ ఈ పార్టీ వాళ్ళే మంత్రి అవుతారని చెప్తారనండి. ఒక సీఎం నా తర్వాత నీవే సీఎం అవుతామని చెప్పగలుగుతాడా? ఒక పిఎం నా తర్వాత నీవే పిఎం అవుతామని ఆపోజిషన్ పార్టీ గురించి చెప్పగలుగుతాడా? ఇంకా 20 సంవత్సరాలు మేమే ఉంటాం, ఇంకో 70 సంవత్సరాలు మేమే ఉంటాం అంటుంటారు. 70 సంవత్సరాలు నీవు ఉంటావో లేదో తెలియదు అనమాట. మేము లేకపోయినా మా పార్టీ ఉంటుంది అంటూ ఉంటారు కదా. ఒక శత్రు చెప్తున్నాడు మరొక శత్రువుని చూసి, ఇదిగో నీవే రాజు అవుతావు, నీ రాజ్యం స్థిరపరచబడుతుంది. ఇదిగో నీ రాజ్యం స్థిరపరచబడిన తర్వాత దయచేసి నా సంతతిని జ్ఞాపకం చేసుకొని. అప్పటికే పరిపాలన ఉన్న రాజు చెప్తున్న మాట, అప్పటికే పరిపాలన ఉన్నాడండి ఆ రాజు. ఆ శత్రు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు నాకన్నా నీతిమంతుడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరికి ఇట్టి ఘనత ఎవరికి వస్తాయి తెలుసండి? ఇట్టి ఘనతను దేవుడు ఎవరికి? క్షమించే మనస్సు ఉన్నవాడికి ఇది ఘనత. సాటి మనుషులు క్షమించు, అప్పుడు శత్రులు నేను ఘనపరుస్తారు. శత్రు దగ్గర నుండి ఘనత పొందాలని కోరుకుంటున్నావు, దానికి పగబట్టి రగలడం కాదు. క్షమించు, తప్పులు క్షమించు. అందరూ తప్పు చేస్తారు, తప్పులు క్షమించు, అప్పుడు అది నీకు ఘనతగా మారుతుంది. ఇంకొక విషయం చెప్పనండి, నయమాన్ ఉన్నాడండి, అతడు షోమ్రోన్ పట్టణానికి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని చంద్రబందరు చేశాడండి. ఆ దేశంలో ప్రతి ఇంట్లోకి వెళ్ళి దోచుకున్నాడు.
ఆడవాళ్ళని చంపాడు, మగవాళ్ళని చంపాడు, ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేశాడు, వాళ్ళ ఆస్తులు వాళ్ళు కలిగినంత నాశనం చేశాడు, చిన్నబ్బన్నం చేసి వెళ్ళేటప్పుడు ఆ ఊర్లో ఒక చిన్న పాప ఉందండి, ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు. ఒక చిన్నదాన్ని తీసుకెళ్తే ప్రియులారా ఆ కుటుంబాన్ని నాశనం చేశాడు. వాళ్ళ తల్లిని, తండ్రిని, అన్నని, తమ్ముడిని, కుటుంబాన్ని అంతా సర్వనాశనం చేసిన వాడు నయమాను. వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయిని కూడా బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళాడండి. మేబీ ఎలా ఈడ్చుకొని వెళ్ళాడో, గుర్రాన్ని కట్టి ఈడ్చుకొని వెళ్ళాడేమో. ఎంత హింస పెట్టాడో అమ్మాయిని తీసుకొని వెళ్ళాడండి. తీసుకెళ్ళి వాళ్ళ ఇంటిలో దాసిగా, తన భార్యకు దాసిగా ఉంచాడు ఆ అమ్మాయిని. ఒకసారి మీరు ఆలోచించండి, ఎంత కోపం. నా ఫ్యామిలీని పాడు చేశాడు, పగ తీర్చుకుంటా నేను. ప్రభువా, నా ఫ్యామిలీని పాడు చేశాడు, పగ తీర్చుకోవడానికి నన్ను ఒక్కదాన్ని నువ్వు బ్రతికించావు. మేబీ ఎవరైనా ఇలాగే కదండి ఆలోచిస్తారు, ఎవరైనా ఇలాగే థింక్ చేస్తారు. అందరూ చనిపోయి నేను ఒక్కదాన్ని బ్రతకడానికి కారణం ఏంటంటే పగ తీర్చుకోవడానికి దేవుడు నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. చూద్దాం, ఇంట్లో పని చేస్తాను, మంచిగా నటిద్దాం, మంచిగా ఉందాం, వాడిని నమ్మించి ఏదో ఒక రోజు కాఫీ తీసుకురమంటే కాఫీలో ఏదో కలిపిచ్చేద్దాం, లేదా వాళ్ళు నిద్రమత్తులో ఉన్నప్పుడు వచ్చి దిండు పెట్టి చంపేయడమో, లేకపోతే ఏదో ఒకటి చేద్దాం అని అనుకోవాలి కదండి అమ్మాయి. అదే కదండి అనుకోవాలి, మనం అదే కదండి చేస్తాము. సమయం కొరకు చూస్తుండ పగ తీర్చుకోవడానికి సమయం ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది, ఎలా నేను వ్యతిరేకించాలి, ఎలా తిరగబడాలి అని ప్రీ ప్లాన్తో ఉంటారు కదండి. కానీ ప్రియులరా, తప్పులు క్షమించుట మనిషికి ఘనతనిస్తుంది. అమ్మాయి ఆ ఇంట్లో చూడండి, తన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన కుటుంబం. వాడికి కుష్ఠవ్యాధి, నయమైన కుష్ఠవ్యాధి అండి. రే, నీ షాపుని నీ నెత్తి మీదకి వచ్చిందిరా, మా ఆనందం చంపేవు కదా, అందుకే వచ్చిందిరా కుష్ఠు. మనం అదే కదండి ప్రార్థన చేసేది. నిన్ను కష్టపెట్టిన వాడికి ఏదో కాళ్ళలో చేతులు ఇరిగిందనుకో, నీ క్రిస్మస్ పండుగ ఇంకా. వీళ్ళకి గిట్టని వాళ్ళకి ఏదైనా అయిందనుకోండి, వాళ్ళ పిల్లలు ఫెయిల్ అయ్యారు అనుకోండి, లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టబడితే అట్ట సడన్గా ఆగిపోయింది అనుకోండి, లేకపోతే వాళ్ళు యాక్సిడెంట్లు ఎవరైనా పోయారు అనుకోండి, మనోళ్ళు ఎంత సంతోషం. అసలు నిజంగా దేవుడు ఉన్నాడని, అసలు నేనేమో అనుకున్నాను, దేవుడు ఉన్నాడు, నా చూపిస్తాడన్న దేవుడు. హల్లెలూయా. తప్పులు క్షమించడం మనిషికి ఘనతనిస్తుంది. తన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన నయమోను కుష్ఠతో బాధపడుతుంటే ఆ చిన్నది ఏం చెప్పింది తెలుసండి? అయ్యా బాబు, షోమ్రోన్ పట్ల ఒక దైవజనుడు ఉన్నాడు బాబు, ఆయన దగ్గరికి వెళ్తే నీకు స్వస్థత కలుగుతుంది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పగ తీర్చుకున్నదండి. ఏదో జరిగిపోయింది, జరిగిన దానికోసం ఎందుకు మరలా పోరాటం? ప్రేమైన వాళ్ళరా, బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే తప్పులు క్షమించుట నరునికి, మనిషికి ఘనతనిస్తుంది. యోసేపుని అన్నదమ్ములందరూ కూడా ఐగుప్తు దేశానికి అమ్మివేశారు, చిత్రహింసలు పెట్టారండి యోసేపుని. మానసికంగా ఎంత కృంగిపోయాడో, శారీరకంగా ఎంత కృంగిపోయాడు, ఎంత కష్టపెట్టారునండి. ఎలా మర్చిపోతాం? మనల్ని బాధ పెట్టిన వాళ్ళ బాధను మనం ఎలా మర్చిపోతాం? నాకు కూడా కొన్నిసార్లు నా జీవితంలో జరిగిన చేదైన అనుభవాలు ఎప్పుడైనా గుర్తు చేసుకుంటే వాళ్ళంతా చేదైపోతుందండి. కొన్నిసార్లు ఇంత ఘోరంగా పాల్పడ్డారా, ఇంత ఘోరంగా ప్రవర్తించారా, ఇంత అన్యాయమైన తీర్పు తీర్చారా అని సహజంగా మనుషులందరికీ ఎంత బాధగా ఉంటుంది. ఎందుకంటే మనం పడిన బాధ, మనం అనుభవించిన హింస, మనకు కలిగిన మానసిక సంఘర్షణ అవన్నీ ఆలోచించినప్పుడు మనసంతా చేదైపోతుంది. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని దూషణలు, ఎన్ని తిరస్కారాలు, ఎంత కించపరచడం, అవమానపరచడం, ఇవన్నీ కూడా తలంచుకున్నప్పుడు చేదైపోతుంది కదా మనసు. యోసేపు ఎంత బాధపడి ఉంటాడండి. ఎవరో కష్టపెడితే పర్వాలేదండి, తోడుబుట్టిన వాళ్ళే. ఎవరైనా ఊహిస్తారా మా అన్నయ్య ఇలా చేస్తాడు, మా తమ్ముడు ఇలా చేస్తాడు, మా అన్నయ్య ఇలా చేస్తాడు, మా పెద్దన్నయ్య ఇలా చేస్తాడు? ఎవరు అనుకున్నారండి? కొట్టు, కోపం ఉంటే 2 దెబ్బలు, తిట్టు, అంత బాధ ఉంటే అమ్మేయడం ఏంటండి మనిషిని? అసలు అమ్మేశారండి. ఎంత పాతకం, ఎంత దారుణమో చూడండి. కానీ ప్రియులారా, ఒకరోజు వచ్చింది, సహోదరులందరూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడి కన్నీరు విడిచారు. కానీ ప్రియులారా, ఆయన ఏం చెప్పాడు తెలుసండి? మీరు నాకు కీడు చేయాలని అనుకున్నారు, కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. నేను అవన్నీ మనసులో పెట్టుకుని అనుకుంటున్నారా? మీరు ఆ రోజు నన్ను ఇక్కడికి పంపకపోతే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడు కాదు. నన్ను దేవుడు ఈ స్థాయిలో ఉంచడానికి కొరకు మిమ్మల్ని ఉపయోగించుకున్నాడు. మీరు అవన్నీ మనసులో పెట్టుకోదు, మీరేం కంగారు పడద్దని ప్రేమగా మాట్లాడి ఆయన అంటాడు, నేను మిమ్మల్నే కాదు మీ పిల్లల్ని కూడా పోషిస్తాను. చప్పలు కొడదాం అందరూ గట్టిగా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.
నీ పిల్లలను కూడా నేను పోషిస్తాను. అవన్నీ మనసులో పెట్టుకోదు. అన్నయ్య ఎందుకు ఏడుస్తావు అన్నయ్య, నువ్వు ఎందుకు ఏడుస్తావు నువ్వు? ప్రియులరా, యాకోబు కూడా భయం వేసిందంట. యోసేపు వాళ్ళ నాన్న ఎవరు చెప్పండి? యాకోబు. ఈ అన్నదమ్ములు అమ్మేసిన వాళ్ళందరూ ఎవరు కుమారులు? యాకోబు కుమారులు కదండి. యాకోబు కూడా సచ్చేటట్టు భయం వేసింది ఆయనకి. ఎందుకంటే ఇంత కీడు తలబెట్టారు కదా వీళ్ళు యోసేపు గాడికి. ఇప్పుడు యోసేపు ఏమో ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నాడు, నేనేమో కాసేపట్లో ప్రాణం పోగొట్టుకుంటాను. ఒకవేళ ఎప్పుడైనా ఈ అన్నదమ్ములకి ఏమైనా గొడవలు వచ్చి యోసేపు వీళ్ళ మీద పగ తీర్చుకుంటాడేమో అని భయం వేసిందంట వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్నకి దడబుట్టింది. అందరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, వీళ్ళేమో కిరాతకంగా ప్రవర్తించారు, దారుణంగా ప్రవర్తించారు, పనికి మాలినోళ్ళు. అవన్నీ కానీ యోసేపు మనసులో పెట్టుకుంటే వీళ్ళు బతికేమైపోతుందని యోసేపు కబురు పంపించాను. అంటే యోసేపు, మీ అన్నదమ్ములు ఏదో వయసులో తెలియక చేశారు నాయన, అవన్నీ మనసులో పెట్టుకోదు నాయన, నేనేమో చనిపోబోతున్నాను, మరి కొద్దిసేపట్లో చనిపోతాను నేను, దయచేసి మీ అన్నదమ్ముళ్ళందరినీ, వాళ్ళ పిల్లలందరినీ క్షమించు బాబు, వాళ్ళ అపరాధాన్ని క్షమించమంటే అప్పుడు యోసేపు మేబీ నవ్వుకొని ఉంటాడండి. నవ్వుకొని వాళ్ళందరిని పిలిచి, మీరెందుకు అలా అనుకుంటున్నారు? ఇదిగో నేను మిమ్మును మీ పిల్లల్ని పోషిస్తాను. చప్పలు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. తప్పులు క్షమించుట మనకు ఘనతనిస్తుంది. రెండో మాట ఫాస్ట్గా చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కొరింథీ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనాను క్షమించి ఉంటే సాతానుడు మనల్ని మోసపరచకుండానట్లు మీ నిమిత్తము నేను క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము. పౌలు పత్రిక రాస్తున్నాడు కొరింథీ సంఘానికి, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచుకుంటున్నట్లుగా నేను మీ నిమిత్తం క్షమించాను. ఎందుకంటే మనం సాతాను యొక్క తంత్రాన్ని ఎరగని వారము కాము. ఒకవేళ నీవు ఎదుటి మనిషిని క్షమించకపోతే నీవు ఎక్కడున్నట్టంటే సాతాను యొక్క తంత్రములో ఉన్నట్లు. క్షమించని వాడిని సాతానుడు మోసపరుస్తాడు. నీవు క్షమించకుండా కఠిన హృదయంతో ఉన్నావనుకో ప్రియులారా, సాతానుడు నిన్ను వంచిస్తూ ఉన్నాడు, సాతాను నిన్ను మోసపుచ్చుతున్నాడు, సాతాను నిన్ను వంచిస్తున్నాడు అని అర్థం. క్షమించండి. క్షమించని వాడు సాతాను తంత్రాలు ఉన్నట్లు. సాతాను తంత్రాలు అంటే ఈ దిక్కుల నుండి వస్తాడా, ఆ దిక్కుల నుండి వస్తాడా, చేతబడి చేశాడా, నిమ్మకాయలు వచ్చిందా, మిరపకాయలు వచ్చిందా, పచ్చిమిర్చి వచ్చిందా, ఎండుమిర్చి వచ్చిందా, గుమ్మడికాయ వచ్చిందా, ఇవి కాదండి. సాతాను తంత్రం ఏంటంటే క్షమించని హృదయాన్ని మీకు ఇస్తాడు, హృదయాన్ని కఠినపరుస్తాడండి, క్షమించని హృదయం ఇస్తాడు. అందుకే పౌలు అంటాడు, నేనేదైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండానట్లు నేను మీ నిమిత్తం క్షమిస్తూ ఉన్నాను. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక అమ్మాయి ఉందండి, వాళ్ళ నాన్నగారి మీద అమ్మాయికి ద్వేషం. అమ్మాయికి నాన్నగారి మీద ద్వేషం అంటే ఏదో చేశాడు కదండి, అమ్మని చంపేసి ఉండొచ్చు, లేకపోతే కుటుంబాన్ని నాశనం చేసి ఉంటే ఆ కుటుంబం పాడైపోవడానికి, నష్టపోవడానికి వాళ్ళ నాన్నగారి కారణం. కనుక అమ్మాయి అనాథ రావడానికి వాళ్ళ నాన్నగారి కారణం. కనుక అమ్మాయి ఆలోచించి వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడితేనే రగిలిపోతుందండి. వాళ్ళ నాన్నగారు పలుసార్లు ఆ అమ్మాయిని కలవాలి, మాట్లాడాలని, కన్న ప్రాణం కదండి, ఎలా ఊరుకుంటుంది? ఏదో జరిగింది, ఏదో మిస్టేక్ జరిగింది, కావాలని జరగలే, ఏదో జరిగింది, కానీ తండ్రి ప్రాణం పరితపిస్తుంది మాట్లాడాలని. వాళ్ళ నాన్నగారి గురించి వింటనే మండిపడిపోతుందండి అసలు అమ్మాయి. ప్రేమైన వాళ్ళు ఒకసారి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. ఫోన్ ఎవరిదని చెప్పి ఫోన్ లేచింది. హలో అమ్మా నేను మీ నాన్న అనేసరికి అమ్మాయి కోపం రగిలిపోయిందండి. రగిలిపోయి దుర్మార్గుడు ఎందుకు ఫోన్ చేసి అట్టిటని మాట్లాడుతుండగానే దురాత్మ వచ్చి ఆవరించేసింది అమ్మాయిని. దురాత్మ పట్టిందండి. ఆ రోజు నుండి పిచ్చిదానిలాగా తిరుగుతుంది, పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తుంది, వీధి మీద పిచ్చి కుక్కలాగా పరిగెత్తుతుందండి. ఆ తర్వాత ఎవరో దేవుని మందిరం తీసుకెళ్లారు అమ్మాయిని. మందిరాన్ని తీసుకెళ్తే ప్రియులారా, ఆ ప్రార్థన మందిరంలో అప్పుడు ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేస్తుంటే ఆ దయ్యం బయటపడిందండి. బయటపడి మాట్లాడుతుంది. ఆ సాతానుడు మాట్లాడుతున్నాడు, ఏయ్ సాతానా, ఈమె ఎందుకు పట్టావు నువ్వు? ఈమె ఒక విశ్వాసి, ఈమె ప్రార్థనకు వచ్చే వ్యక్తి, యేసు రక్తం చేత కట్టబడిన వ్యక్తి, ఈ మీదకి నువ్వు ఎందుకు వచ్చావు సాతానుడు అని పాస్టర్ గారు అడిగితే అప్పుడు ఆ సాతాను అంటుంది, ఈమె భక్తురాలే కానీ కన్న తండ్రిని కూడా క్షమించలేని మనస్సు ఈ మనిషికి, అందుకొరకు ఈమె నేను వంచాను, ఈమెను మోసపరిచాను, ఈమె తన తండ్రినే క్షమించలేదు, కనుక క్షమించే హృదయం లేదు కనుక ఈమెను విడిచి నేను వెళ్ళను అని సాతానుడు మాట్లాడుతుంటే అప్పుడు
ఆ దైవజనుడు ఆ సహోదరిని గద్దించి చెప్పాడమ్మా, నీ పాపాలని ఒప్పుకోకపోతే, నీ తండ్రిని క్షమించకపోతే నీకు ఈ చీకట్లో నుండి విడుదల కలగదంటే, అప్పుడు ఆ అమ్మాయి బోరని ఏడ్చి కన్నీళ్లు విడిచి క్షమించమని కోరుకుని తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నన్ను క్షమించమని కోరి తండ్రితో సమాధాన పడ్డప్పుడు దురాత్మ విడిచి వెళ్ళిపోయింది. చెప్పలు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. నేను చెప్పకూడదు, సభాముఖంగా ఈ మాటలు చెప్పకూడదేమో, నాకు శాపాలు పెట్టడం రాదు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా ప్రియులారా, మీరు క్షమించకపోతే దురాత్మ ఆవరిస్తుంది, క్షమించకపోతే అపవాది ఆవరిస్తాడు. ఎవరినైనా కానీ క్షమించి వదిలేయండి. క్షమించిన తర్వాత మరలా గుర్తుపెట్టుకోకూడదు, క్షమించి మరచిపోవాలి. హల్లెలూయా. మరలా వాళ్ళు చూసినప్పుడు 1984 సంవత్సరం ఫిబ్రవరి నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2:30 గంటల పలానా చోట నీవు నన్ను ఈ మాట అన్నావు, దాన్ని నేను డైరీలో కూడా రాసి పెట్టాను, అవసరమైతే ఇప్పుడు నీకు చూపిస్తాను అని డైరీలు తీయడం ఎందుకు? క్షమించిన తర్వాత మరచిపోవాలంతే. హల్లెలూయా. నన్ను చాలామంది అడుగుతారు, అన్న ఆ రోజు మిమ్మల్ని అలా అన్నానంటే, అన్నావా ఎప్పుడురా అంటే, అన్నా దయచేసి క్షమించండి, నా రోజు మేము ఇట్లా అన్నానంటే, అన్నావా ఎప్పుడురా, ఎప్పుడు అంటుంటా నేను, ఏది చెప్పు ఇంకోసారి, ఏమన్నా నేను అంటే, అన్నా మీరు కావాలని అంటున్నారు అన్నట్టు. లేదు నాకు గుర్తులేదు, యథార్థం ఏమన్నాను చెప్పు, నేను ఏమన్నాను చెప్పు అన్నట్టు. ఏమన్నావు, నన్ను ఏమన్నావు అంటే, అన్న ఆ రోజు నేను ఏదో బాధగా ఉండి ఏదో కోపంలో అన్నేసాను. ఏమన్నావు చెప్పరా, ఏమన్నావు అంటే, ఆడు ఏమన్నాడు కూడా నాకు గుర్తులేదండి. యథార్థంగా నేను సభాముఖంలో దేవుని సభలో నుండి చెప్తున్నాడు, ఏమని ఉంటాడు కూడా నాకు గుర్తులేదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయండి. నా యేసయ్య చేసిన మేళ్ళన్నీ గుర్తుపెట్టుకోవడానికి నా బుర్ర సరిపోవట్లేదు. ఆయన వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి నా బుర్ర సరిపోవట్లేదండి. ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి నా బుర్ర సరిపోవట్లేదు. మెమరీ పవర్ కోసం ప్రభువా నాకు జ్ఞాపక శక్తిని ఇవ్వయ్యా, బైబిల్ నా గుండెలో దాచుకుని మెమరీ పవర్ నాకు ఇవ్వయ్యా, మెమరీ పవర్ ఇవ్వండి అడుగుతున్నాను. ఇవన్నీ చెదారంతా ఆడబెట్టుకోండి. అన్న ఫోన్లే రాదు, అప్పుడే అయిపోయింది కదా, దాని గురించి ఇప్పుడేంటండి అన్న, ఆ రోజున నాకు మనశ్శాంతి లేదన్నా, బాగాలేదన్నా, ఒరే నేను ఎప్పుడో క్షమించేసాను రా, నువ్వు ఇంకా దాన్ని పెట్టుకున్నావు. సంఖలో పిల్లి పట్టుకున్నట్లు పెట్టుకుని తిరుగుతున్నావురా, నేను ఎప్పుడో వదిలేసాను రా పిల్లిని, నువ్వు దాన్ని సంఖలో పెట్టుకొని తిరుగుతున్నావు. క్షమించి మరిచిపోవాలి, అదే క్రైస్తవ జీవితం. హల్లెలూయా. ఒకళ్ళు నువ్వు క్షమించకపోతే ఏం పడుతుందండి, నేను చెప్పను, మీరే చెప్పుకుంటారు. మోసపరుస్తాడు సాతానుడు, వంచేస్తాడు. సో కనుక తప్పులు క్షమించుట ఘనతనిస్తుంది. తప్పులు క్షమించకపోతే ప్రియుల సాతానుడు వంచేస్తాడు. ఒక యాజకుడి దగ్గరికి వచ్చి పక్క నిలబడి ఫిర్యాదు చేస్తున్నాడు సాతానుడు. పక్క నిలబడి ఫిర్యాదు చేస్తున్నాడు. ఏమని ఫిర్యాదు చేస్తున్నాడంటే, దేవదూత వచ్చి అంటున్నాడు, ఇదిగో నీవు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వంటివాడు, అగ్నిలో నుండి తీయబడిన కొరివి అయినా. అలాంటి ఒక దేవుని సేవకుడు గురించి సాతానుడు వచ్చి అంటాడు, ఇదిగో ఇతడు మలిన వస్త్రంలో ఉన్నాడు. నిజంగానే దేవదూతలు చూస్తే అతనికి మలిన వస్త్రం ఉంది. సాతాను కూడా పట్టుకుంటాడండి. ఇంకా చెప్పనండి, విమోచన కలిగినప్పుడు మోషే దేహాన్ని గురించి వచ్చి సాతానుడు, ఇది మా సొత్తు, ఇది మా ప్రాపర్టీ. ఎవరిని? మోషేని వచ్చేసి, ఏయ్ ఇది మా ప్రాపర్టీ. మోషే బాడీ విషయంలో ఫైటింగ్ జరుగుతుందండి. మోషే బాడీని పట్టుకుని సాతానుడు, ఇది మా ప్రాపర్టీ అంటే, మికాయేలు దూత వచ్చి, ఏయ్ సాతానా, యెహోవా నిన్ను గద్దించును గాక, దేవుడు నిన్ను గద్దించును గాక, మోషే మా ప్రాపర్టీ అంటే, సాతాను గట్ట అంటాడు, మోషే మా ప్రాపర్టీ. పోట్లాటం ఎందుకు తెలుసండి? కారణం ఏంటంటే, మోషే గారు ఉన్న రోజుల్లో, ఆయన సేవ చేసిన దినాల్లో మరి సంఘాన్ని చూసి దూషించాడండి, సంఘాన్ని గద్దించాడు, సంఘం మీద కోప్పడ్డాడు. ఆ ఒక్క చిన్న రీజన్ పట్టుకుని సాతాను మోషేని పట్టుకుని లాగుతున్నాడు. అప్పుడు మికాయేలు వచ్చి వేసాడు ఒకటి అంతే, సాతాను యెహోవా నిన్ను గద్దించి వదిలే మోషేని అని చెప్పి మికాయేలు వచ్చి విడిపించాడు. చూసారు, చిన్న మిస్టేక్స్ ఉన్నా సాతాను గడు నేను పట్టుకుంటాడు, వంచేస్తాడు. కనుక ఏ చిన్న పొరపాటు లేకుండా ఈరోజు నీవు అందరినీ క్షమించాయి నిజమైన గుడ్ ఫ్రైడే మనం సెలబ్రేట్ చేసుకుందాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకడు ఇల్లు అమ్మాడండి. ఇల్లు అమ్మేటప్పుడు అడిగాడు, సార్ ఇల్లంతా నీది, ఇంట్లో ఒక మేకు ఉందండి, ఇది నాకు సెంటిమెంట్ అండి, సార్ ఈ మేకు మాత్రం నాది, ఇల్లంతా మీదని రిజిస్ట్రేషన్ చేయించారు. ఇల్లంతా పొందిన వాళ్ళకి, మేకు మాత్రం అమ్మిన వాడిది. అప్పుడు ఈయన అన్నాడు, ఓ చిన్న మేకే కదా, ఇట్స్ ఓకే బ్రదర్, నో ప్రాబ్లం, మేకుదేముందిలేండి,
మా తరతరాలకు వచ్చిందండి, పొరపాటున దీన్ని మీరు తీసేయకూడదండి ప్లీజ్ సార్, రిజిస్ట్రేషన్లో కూడా దాన్ని మెన్షన్ చేద్దామంటే దానికి ఎందుకండి, లేదు సార్ అది మాకు చాలా సెంటిమెంట్ అండి ఆ మేకు అని అంటే, ఆఫ్టర్ ఆల్ ఒక మేకే కదా, ఓనీల బ్రదర్ తీసేయలేండి ఉంటుందని చెప్తే మేకు అమ్మిన వాడిది, ఇల్లు కొన్నవాడిది, రిజిస్ట్రేషన్ అయిపోయింది. ప్రియులరా, వాడు శుభ్రంగా భోజనం చేస్తూ ఉన్నారండి. భోజనం చేస్తున్నప్పుడు వచ్చి తలుపు తట్టాడు. ఎవరు? అమ్మినవాడు. తలుపు, ఏంటి బ్రదర్ ఏంటి వచ్చారు, బాగున్నారంటే, బాగానే ఉన్నాను, నా మేకుని చూసి వెళ్దామని వచ్చాను అన్నట్టు. మేక చూడడం ఏంటంటే, ఒకసారి చూడండి, భోజనం చేస్తున్నామని అంటే, మీరు చేయండి నాకేంటి, మీరు భోజనం చేస్తే నాకేంటి ప్రభు, నా మేకు నేను చూసి వెళ్తాను. దగ్గరికి వచ్చి మేకుని చూసుకొని మేకు ముద్దు పెట్టుకొని ముద్దులు పెట్టుకొని వెళ్ళాడు. ఎవరు పిచ్చోడ్లాగా ఉన్నాడు, సైకోగాడు అనుకున్నారు వాడు. వాడు ఎంత సైకో అంటే ప్రియులారా, భార్య భర్తలు నిద్రపోతున్నారండి, పిల్లలతో కూడా వచ్చి మధ్యరాత్రులు తలుపు తట్టాడు. ఈయన లేచి, సార్ ఏంటండి ఈ టైంకి వచ్చారంటే, నేను నిద్రపోతుంటే నాకు నిద్ర రావట్లేదు, నా మేకే గుర్తుకొస్తుంది, సో ఒకసారి నా మేకుని చూసుకుంటాను వచ్చి మొత్తం మీద ఇంట్లో వాళ్ళందరూ లేపి వచ్చి మేకుని చూసుకొని దండం పెట్టుకుని పోయి ఫోన్లే సైకోగాడు పడుకున్నారు. ప్రియులారా, ఒకరోజు ఒక దున్నపోతు చచ్చిపోతే ఆ దున్నపోతుని ఈడ్చుకుంటూ వచ్చి దున్నపోతును బయట పెట్టి తాడు తిన్నగా తీసుకొచ్చి మేకు కట్టేశారు అనమాట. ఏయ్ సైకో, ఏం చేస్తున్నావు నువ్వంటే ఆయన అంటాడు, అయ్యా ఇల్లంతా నీది, మేకు నాది, నా మేకుకు నేను తాడు కడతాను, ఏం కడతాను నా ఇష్టం బాబు అని చెప్పేసి ఏంటండి దున్నపోతు బయట లోపల కంపు భరించలేకపోతున్నాండి. ఏమయ్యా ఈ శాడిజం ఏంటయ్యా ఇది అని అంటే, ఇల్లంతా నీది, మేకు నాది, నా ఇష్టం అంటాడండి. అసలు ఇంకా ఏం చేశారు, దున్నపోతు చచ్చిపోయింది కదండి, దాని తలకాయని తీసుకొని ఒక బ్యాగ్లో వేసుకొని రక్తం గారుతుంది మొత్తం ఎట్లా తీసుకొచ్చి దీనికి తగిలిచ్చాడనమాట. దున్నపోయి తలకాయ కుళ్ళిపోయి పురుగులు పడితే, ఏంటి తీస్తామని నేను దీని అంటాడు, నా మేకుని కానీ ముట్టుకున్నావు అనుకో, నేను అసలే సైకోండి అనమాట, సైకిల్ మీద పోవాలి నువ్వు జాగ్రత్త. అర్థమైందండి? సో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు జాగ్రత్త చేయించుకోండి. ఇల్లు మీదే, మేకు మీదే, అట్లా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సాతాను గారు కూడా అంత మనకి ఇచ్చేస్తాడు, మేకు మాత్రం అదేనండి. మనం ఎవరైనా క్షమించకపోతే అది మేకులాగా సాతాను గారు పెట్టుకోండి, వస్తాడు, డైలీ వస్తాడు, నువ్వు పలానా కూడా క్షమించలే, మేకు నాదే అంటాడు. అంతవరకు తెచ్చుకోవద్దు. సో క్షమించండి. సాతాను గారికి మనం చోటు ఇవ్వకూడదు. పౌలు అంటాడు, నేను క్షమించాను, ఎందుకొరకంటే సాతానుడు మనల్ని మోసపరచుకున్నట్లు అపవాది తంత్రాలు మనం ఎరగని వారం కాము కదా, మనకంతా తెలుసు కదా, కనుకనే మనం క్షమించాలని పౌలు గారు చెప్తారు. మూడో మాట, మార్కు సువార్త 11:25. మార్కు సువార్త 11:25 మీకు ఒకరి మీద విరోధం ఏదైనా ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేసేటప్పుడు అతన్ని క్షమించండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎవరి మీదైనా మీకు విరోధమైన విషయాలు ఏదైనా ఉన్నప్పుడు మీరు నిలిచి ప్రార్థించేటప్పుడు అతన్ని క్షమించండి. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రేయర్ చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఎవరి మీదైనా మనకు విరోధమైనది ఏదైనా ఉన్న ఎడల మనం క్షమించి ప్రార్థన చేయాలి. మనం ఎదుటి మనిషి పాపాలు క్షమించినప్పుడు మన పాపాలు కూడా క్షమించబడుతుంది. పరలోకమందున ప్రార్థన, దేవుడు పరలోకమందున తండ్రి ప్రార్థన నేర్పించాడు. ఎట్లా అండి ఆ ప్రార్థన? పరలోకమందున తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన ప్రకారం భూలోకం మీద నెరవేర్చబడును గాక, మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించండి, మా ఎదుటి వాళ్ళ రుణమును క్షమించిన ప్రకారం మా రుణాలన్నింటినీ కూడా మీరు క్షమించండి, శోధనలో ప్రవేశించకుండా సాతాను అపవాది దగ్గర నుండి మమ్మను తప్పించండి. ఆమేన్. ఇది యేసు ప్రభు మనకు నేర్పించిన ప్రార్థన. దీనిలో 7 పాయింట్స్ ఉంటుంది, 7 పాయింట్లు ఉంటాయండి. 7 పాయింట్లో 6 విషయాలు వచ్చి 6 విషయాలు పరలోకమందున తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తమే నెరవేర్చబడను గాక, అండ్ అనుదిన ఆహారం మాకు దయచేయును గాక, శోధనలు తేక మమ్మల్ని రక్షించును గాక, కాపాడు. ఇవన్నీ కూడా 6 పాయింట్స్ ఉంటుందండి. దీనికి ఏ కండిషన్స్ లేవన్నమాట. అడగవచ్చు, అనుదిన ఆహారాన్ని అడగండి, ఇస్తాడు. దేవుని చిత్తం నెరవేర్చబడు, అడగండి, ప్రభు నెరవేరుస్తాడు. రాజ్యం రావాలి, అడగండి, ప్రభు ఇస్తాడు. ప్రియులారా, శోధనలో ప్రవేశించకుండా కాపాడబడాలి, ప్రార్థించండి. అపవాది చేతి నుండి తప్పించండి, దేవుడు సహాయం చేస్తాడు. కానీ పాపాలు క్షమించే దగ్గర మాత్రం ఒక కండిషన్ పెట్టాడు. 7 పాయింట్స్లో 6 పాయింట్స్కి ఫ్రీగా మీరు అడగండి, దేవుడు ఇచ్చేస్తాడు. కానీ ఒకే ఒక పాయింట్కి దేవుడు కండిషన్ పెట్టాడు. ఏమనంటే,
మేము ఎదుటి మనిషి యొక్క రుణములను క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములను క్షమించండి. హల్లెలూయా. అంటే క్షమాపణ పొందాలంటే క్షమించబడితేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం క్షమించగలిగితే దేవుడు మనల్ని క్షమిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు చక్కని ఉపమానం కూడా చెప్పాడండి. ఒకడు రాజుగారి దగ్గర అప్పు చేశాడు. ఎవరి దగ్గర అప్పు చేశాడండి? రాజుగారి దగ్గర. లెక్క చూశాడండి. లెక్క చూస్తే ఇంచుమించు 10,000 దేనారులు, అంటే ఒక దేనారు వచ్చి 3,600 అని. ప్రియులరా, మొత్తం మీద 10,000 దేనారులు అంటే 3,60,00,000 రూపాయలు. ఎంతండి అప్పు? ఇంచుమించు 3,60,00,000 రూపాయలు అప్పు చేశాడు అయ్యగారు. సరే, రాజుగారు లెక్క చూస్తున్నాడండి. అసలు ఆయన అప్పు కట్టలేకపోతున్నాడు. అప్పుడు, అయ్యా దయచేసి నన్ను క్షమించండి అయ్యా, బాబు నన్ను క్షమించమని ఏడుస్తే రాజుగారికి దయ కలిగి పోనీలే అని క్షమించేసి అతని పాపాలన్నింటినీ క్షమించేయడం జరిగింది. అతని రుణాలన్నింటినీ క్షమించడం జరిగింది. ప్రేమైన వాళ్ళారా, ఆ తర్వాత ఈయన బయటికి వెళ్ళిన తర్వాత ఎవరికో ఈయన 50 రూపాయలు ఇచ్చారంట. ఎంత అండి? కోట్ల అప్పు ఎక్కడ, 50 రూపాయలు ఎక్కడండి? ఆఫ్టర్ ఆల్ 50 రూపాయలు ఇచ్చారు. వాడు వెళ్ళి చొక్కబడి, రాయ్ 50 రూపాయలు ఇలా నీకు. అయ్యా ఇచ్చా బాబు. తీసుకున్నావా? తీసుకున్నాను. తిన్నావా? తిన్నానయ్యా. తీసుకున్నప్పుడు లేదో బుద్ధి గడ్డి తినింది, దున్నపోతా రా ఏ అయ్యా ఇప్పుడు అంటే ఎక్కడున్నది 50 ఇస్తావా చేస్తావా అని ఈడ్చుకెళ్ళి జైల్లో వేశాడు. ఎంతకి? 50 రూపాయలకి. నీ అప్పులు ఎంత తీర్చారు? 10,000 దేనార్లు. ఎంత నీ అప్పులు ఎంత తీర్చారు? 10,000 దేనార్లు నీ క్షమించడం జరిగింది కదా. కానీ కనికరించే మనస్సు లేదండి, కృప చూపే మనస్సు లేదు కనుక ప్రేమైన వాళ్ళరా, ఈ విషయం రాజుగారికి తెలిసింది. రాజుగారు తెలియగానే రాజుగారు కోప్పడి ఏం చేశారంటే, ఇతను తీసుకుని వెళ్ళి అతను పిలిచి, ఏం బాబు నీ పాపాలు నేను క్షమించాను కదా, నీ రుణాలు నేను క్షమించాను కదా, నీవు కూడా అలాగే ఎదుటి మనిషి రుణాన్ని క్షమించాను. అయ్యా అది కాదు ఇది కాదు అంటే తీసుకెళ్ళి కడవరి కాసు చెల్లించేంత వరకు ఇతన్ని విడిచిపెట్టదు, తాట తీయండి అన్నాడు రాజుగారు. హల్లెలూయా. క్షమించకపోతే మన తాట తీస్తాడు దేవుడు. ఎందుకంటే మన పాపాలన్నీ క్షమించాడు కదండి. మనం ఎదుటి మనిషి పాపాలు క్షమించకపోతే తాట తీస్తాడు ఒక్కొక్కరు దేవుడు. సో మనం ఏం చేయాలి? అందరి పాపాలు క్షమించండి. తప్పులు క్షమించడం మనకు ఘనతనిస్తుంది. యేసుప్రభు ఏమని ప్రార్థన చేశారు? తండ్రి వీళ్ళేమి చేయించున్నారు, వీళ్ళు ఎరగరు గనక వీడిని క్షమించు. ఎరగకుండానే చేస్తున్నారా? అంత తెలిసే చేస్తున్నారు, అంత కావాలని చేస్తున్నారు అన్నాడు యేసుప్రభు. వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? సిలువ వేసిన వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళండి? వాళ్ళకి తెలీదా? చదువు రాదా? వాళ్ళకి స్కూల్కి పోలేదా? వాళ్ళు యూనిఫామ్ వేసుకోలేదా? వాళ్ళకి తెలీదా? మనిషిని చంపుతున్నారు తెలీదండి? తెలియకుండా నేను చంపేస్తున్నాను. ఏమైనా మిస్టేక్గా జరిగిందా? కాళ్ళు చేతులు తగిలి ఏమైనా ప్రాణాలు పోయిందా? ఏమైనా యాక్సిడెంట్గా జరిగిన కార్యక్రమం? పని కట్టుకొని సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి అన్నారు. అసలు పిలాతు రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, అయ్యా పస్కా పండుగ సందర్భంలో ఒక ఖైదీని విడుదల చేసే అవకాశం ఉంది కదా, సో యేసుప్రభు మీ రాజు కదా, ఇతను విడుదల చేస్తే లేదు, బరబ్బను వదలండి మా కోసం, ఈయన సిలువేయండి సిలువేయండి. తెలియక మాట్లాడారా వాళ్ళు? తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ప్రియరా బెత్తంతో కొడితే ఆ ముళ్ళు ఆయన కళ్ళలో నుండి బయటకు వచ్చింది. తెలియక హింస పెడుతున్నారా? ముఖం మీద ముసుగేసి ముఖం మీద పెట్టని చేతులతో అరచేతులతో కొట్టి నిన్ను కొట్టింది ఎవరు, ప్రవచనం చెప్పు అని వెక్కిరించారు. ఇది తెలియకుండా చేస్తున్నారా? తెలియకుండానే ఇలా ప్రవర్తిస్తున్నారా? ఆయన వస్త్రాన్ని చింపుకున్నారు కదా, చీట్లు వేసుకున్నారు కదా, తెలియకుండానే చేస్తున్నారా? ఏదో ఆయన పాటకు ఆయన తీసుకెళ్ళి సిలువ వేశారు, వదలవచ్చు కదండి. అక్కడికి వచ్చి నువ్వు దేవుని కుమారుడైతే సిలువ మీద నుండి దిగు, దేవుని మందిరాన్ని కూల్చండి, 3 రోజుల్లో కడతానన్నావు కదా, ఏది నువ్వు దేవుని కుమారుడైతే సిలువ మీద నుండి దిగు. హేళన చేశారు కదండి. తెలియకుండానే హేళన చేస్తున్నారా? వీళ్ళందరూ ఎవరు? యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, జ్ఞానులు, సైనికులు, తెలిసిన వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, తెలిసి 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 కూడా ఇంత ఇబ్బందుల పాలు చేస్తున్నారు కదా. అప్పుడు ఏమనాలి ఆయన? యేసుప్రభు, అయ్యా తెలిసి తెలిసి చేస్తున్నారు, వీళ్ళు నాశనం అవ్వాలి, వీళ్ళంతా చూడాలి ప్రభు అని కోరుకోవాలి కదండి. తండ్రి ఏదో తెలియకుండా చేస్తున్నారు బాబు, దయచేసి వీళ్ళని క్షమించమని ప్రార్థించాడు. హల్లెలూయా. క్షమించే అధికారమే కోల్పోయాడండి. అయినప్పటికీ అయినా తండ్రిని వేడుకుంటున్నాడు, అయ్యా క్షమించే అధికారం కూడా పోగొట్టుకున్నాను, నా చేతులు ఏమీ లేవు, అయినా నీవు క్షమించమని నేను వేడుకుంటున్నాను. పాత నిబంధన గ్రంథ భక్తులందరూ కూడా పగ తీర్చుకుంటూ వచ్చారండి.
కొత్త నిబంధన భక్తులందరూ కూడా ప్రియులరా పగను మనసులో పెట్టుకుంటూ క్షమిస్తూ వచ్చారు. అదే పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం. హల్లెలూయా. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు స్టెఫన్ ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, వీళ్ళు ఏమి చేయించున్నారు, వీళ్ళు ఎరుగురు గనుక వీళ్ళని క్షమించు. యేసు ప్రభు అలాగే ప్రార్థించాడు, స్టెఫన్ అలాగే ప్రార్థించాడు. మరి యేసు ప్రభు అలాగే ప్రార్థించాడు, నీవెలా ప్రార్థిస్తున్నావు? ప్రియులరా, ఎదుటి మనిషిని క్షమించు. తండ్రి, వీళ్ళు ఏం చేయించున్నారు, వీళ్ళు ఎరుగురు కనుక వీళ్ళని క్షమించు. మనం చక్కని ప్రార్థన చేయగలిగితే నిజమైన గుడ్ ఫ్రైడే ఆరాధన మనం జరుపుకోగలుగుతాం. యేసు ప్రభు క్షమించినట్లుగా మనం అందరూ క్షమిద్దాం. క్షమించటం మనకు ఘనతనిస్తుంది. క్షమించటం వల్ల ప్రియులరా అపవాది క్రియలు మనం పడిపోకుండా ఉంటాం, మనం మోసపోకుండా ఉంటాము. క్షమించడం వల్ల మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. ఆమేన్. మనమందరం ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న అనౌన్స్మెంటు, నేను మొన్న చెప్పాను మీకు కీబోర్డు తబలా నేర్చుకోవాలని ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే మీకు క్లాసెస్ ఇక్కడ పెడతానని చెప్పాను. ఈరోజు సాయంత్రం 7 గంటలకి మీరు వచ్చి ఇక్కడ కలిస్తే శేఖర్ ఉంటాడు అండ్ కృపారావు ఉంటాడు. మీకు క్లాసెస్ చెప్పడానికి మీకు ఎంతవరకు తెలుసో దాన్ని కనుక్కొని ఎప్పుడు మీరు రావాలి, మీకు ఎప్పుడు క్లాసెస్ చెప్తారో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. నేను కూడా ఉంటాను సాయంత్రం 7 o'clockకి. ఓన్లీ మగపిల్లల వరకే అవకాశము. ఆసక్తి కలిగిన వాళ్ళు, ముసలోళ్ళు, ముత్తుకోళ్ళు, ఓపిక లేని వాళ్ళు, బలహీనులు కాదు, కొంచెం ఓపిక ఉన్నవాళ్ళు, టీనేజ్ కుర్రోళ్ళు అయితే బాగుంటుంది, వాళ్ళు ఆసక్తిగా నేర్చుకుంటారు. ఈరోజు సాయంత్రం 7 o'clock ఇక్కడ వచ్చి మీరు కలిస్తే మీరు ఎప్పుడు రావాలో వాళ్ళు మీకు తెలియచేస్తారు. ఆ తర్వాత విషయాలు మీకు అందిస్తారు, నేర్పిస్తారు. నేర్చుకోండి, ప్రభు పరిచయలో వాడబడండి. ప్రభు దీవించుగాక. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ ఆకాశ వైపు చేతులెత్తండి. విన్న వాక్యాన్ని బట్టి అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులతో చిన్న ప్రార్థన చేసుకుందాం. క్షమించమంటున్నాడు ప్రభు, క్షమించమంటున్నాడు ప్రభు. తండ్రి, వీళ్ళు ఏమి చేయించున్నారో వీళ్ళు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఏమి చేయించున్నారో వీళ్ళు ఎరుగరు కనుక క్షమించు, 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 క్షమించు. ప్రియులారా, విలువైన 7 మాటలు ప్రభు చెప్పాడు. మొదటి మాట మనం ధ్యానించాం. ఒకసారి ప్రార్థన చేసుకుందాం అందరూ. క్షమిస్తే నీకు ఘనత కలుగుతుంది. క్షమిస్తే అపవాది క్రియలు నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా ఉంటావు. నువ్వు క్షమిస్తేనే నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళతాది. అందరూ నిలిచి మీ విరోధులు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి క్షమించి ప్రార్థించండి. క్షమించే మనస్సు నాకు ఇవ్వండి ప్రభువా, క్షమించే మనస్సును ఇవ్వండి. నోరు తెరిచి ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. స్వరమెత్తి ప్రార్థించండి, క్షమించి ప్రార్థించండి. మనల్ని చాలామంది కష్టపెట్టారు, నిజమే. మనసును కృంగదీసేటట్లుగా చేశారు. ఆ మాటలకి ప్రాణాలు పోయాయి, ఆ మాటలకి చనిపోదాం అనిపించాయి. నిజమే, మనల్ని బాధ పెట్టారు, నిజమే మనల్ని కష్టపెట్టారు, మన పిల్లల్ని కష్టపెట్టారు, మన కుటుంబాన్ని కష్టపెట్టారు, మన బ్రతుకులో ఉన్న నెమ్మదిని కోల్పోయేటట్లుగా చేశారు. మనస్సును కృంగతీశారు, గాయపరిచారు, బాధ పెట్టారు, దూషించారు, చెడ్డ మాటలల్లా పలికారు. నిజమే, నేను కాదనట్లా. కానీ రక్షకుడైన యేసయ్యే ప్రార్థిస్తున్నాడు. ఆయనకు వచ్చిన నిందలు మనకేమైనా వచ్చాయా? ఆయనకు వచ్చిన కష్టాలు ఏమైనా మనకు వచ్చినాయా? మనల్ని ఎవరైనా వీధులు ఈడ్చి కొట్టారా? మన తల మీద ఎవరైనా ముళ్ళ కిరీటం పెట్టారా? మన శరీరం ఏమైనా దున్నబడిందా? ఆయనలాగా అవమానపరిచారా? ఆయన అవమానపరిచినట్లు మనల్ని ఎవరైనా అవమానపరిచారా? ఆయనకు వచ్చిన దోషాలు మనకేమైనా వచ్చినాయా? వస్త్రహీనుడుగా యెరూషలేము పురవీధుల్లో నడిచాడు యేసు ప్రభు. ప్రార్థించండి ప్రభు సన్నిధిలో. ఎవరి కోసం? మన కోసం ఆయన ఇంత చేయగలిగినప్పుడు ఆయన కోసం మనం ఏం చేయలేమా? మన కోసం ఇంత ప్రాణత్యాగం చేసిన యేసే కొరకు మనం ఏం చేయలేమా? ఎదుటి మనిషి తప్పులు కూడా క్షమించలేమా? మనం ఎదుటి మనిషి పొరపాట్లు కూడా మనం క్షమించలేమా? ఎన్నో గుడ్ ఫ్రైడే ఆరాధన జరుపుతున్నావు. మనసులో చేదు, మనసులో పగ, మనసులో ద్వేషం, అహంకారం ఇవన్నీ పెట్టుకొని మనం చేసే ప్రార్థన ప్రభు ఎలా వింటాడు? ఎలా వింటాడు? సహోదరుడా,
నీ ప్రార్థన ఎలా దేవుని సన్నిధికి వెళుతుంది? ఆచార ముసుగుల నుండి బయటికి రా. ఆచారపు ముసుగుల నుండి బయటికి రావాలి. యథార్థంగా దేవుని ఆరాధించాలి. యేసయ్యా, నన్ను బాధించిన వాళ్ళందరినీ క్షమిస్తున్నాను, నన్ను దూషించిన వాళ్ళందరినీ క్షమిస్తున్నాను. చెప్పండి నోరు తెరిచి, చెప్పండి చెప్పండి నోరు తెరిచి. నేను క్షమిస్తున్నానయ్యా, క్షమిస్తున్నాను. నా ఇంటి వాళ్ళని క్షమిస్తున్నాను, నా స్నేహితుల్ని క్షమిస్తున్నాను, నా శత్రువుల్ని క్షమిస్తున్నాను ప్రభువా. క్షమించుటే నా ఘనతగా మారాలయ్యా. సాతానుడు నన్ను మోసపరచుకుంటున్నట్లు నేను క్షమిస్తాను తండ్రి, నేను క్షమిస్తాను. సిలువలో నీ రూపమే రక్తమయమాయ నా కోసమే. సిలువలో నీ రూపమే రక్తమయమాయ నా కోసమే. ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. సిలువలో నీ రూపమే రక్తమయమాయ నా కోసమే. సిలువలో కపట ముద్దులు మోమునగు కఠిన గాయాలు కందిన నీ ఒళ్ళు, కారిన రక్తము పారెను ఏరులై, కారిన రక్తము పారెను ఏరులై, కలుషాత్ముడను కడుగనేగా, కలుషాత్ముడను కడుగనేగా. సిలువలో నీ రూపమే రక్తమయమాయ నా కోసమే. సిలువలో అన్యం పుణ్యం ఎరుగని నీవు, అక్రమమన్యాయం అసలే ఎరుగవు. అన్యం పుణ్యం ఎరుగని నీవు, అక్రమమన్యాయం అసలే ఎరుగవు. అన్యాయము నీకు న్యాయం చెప్పేనా, అన్యాయము నీకు న్యాయం చెప్పేనా. అరుపులకే కల అలజడిలో, అరుపులకే కల అలజడిలో. ఆకాశ వైపు చేతులెత్తి నీ ప్రేమకు, నీ ప్రేమకు, నీ
ప్రేమకు అంతులేదా నీ షబాలా బాలా బాలా షబాలా బాలా కతురా షబాలా క్షమించే మనస్సును నాకు దయచేయమని రెండు చేతులెత్తి ప్రభుని స్తోత్రం చెప్దామా? నీకు కలిగిన మనస్సును నాకివ్వండి, నీకు కలిగిన మనస్సును నాకివ్వండి, నీలా జీవించే మనస్సు నాకివ్వండి. నీతో కూడా నేను సిలువ వేయబడా, నీతో కూడా సిలువ వేయబడా. తీర్మానించండి. మీకోసం ప్రార్థించబోతున్నాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, ఈ ఉదయకాలం నందు ప్రభువా మీరు మా మధ్యలోనికి ఈ వాగ్దాన రీతిగా దిగి వచ్చి తండ్రి అయ్యా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభువా మమ్మల్ని మేము అయ్యా అపవిత్రమైన హృదయాలతో వచ్చిన మమ్మల్ని మీరు మీ వాక్యం ద్వారా శుద్ధీకరించినందుకై మీ స్తోత్రం తండ్రి. మీ ప్రశస్తమైన రక్తం కల్వరి శిలువలో కార్చిన మీ పుణ్య రక్తం కొరకై మీ స్తోత్రం నాయన యేసురాజా ఆయన తండ్రి. ఈ ఉదయకాలం నందు ప్రభువా ఆయన మీరు క్షమించినట్లుగా నేను కూడా మా ఒక్కొక్కరికి అటువంటి మనసు మాకు అనుగ్రహించండి అయ్యా. ఒక గొప్ప శుద్ధీకరణ అయ్యా, మా జీవితాన్ని శుద్ధి చేసుకొని నాయన సాతానికి మా హృదయాల్లో మా జీవితంపై సాతానికి అధికారం లేకుండా ఉండినట్లు మమ్మల్ని కనికరించండి నాయన. క్షమించండి తండ్రి. మీరు మమ్మల్ని ప్రభా ఇంతవరకు ఎన్నో దోషాలు క్షమించి విస్తారమైన పాపాలు క్షమించబడినటువంటి వారమై ఉండగా అయ్యా నన్ను మమ్మల్ని కనికరించిన ఆయన ఇతరులకు క్షమించడంలో తండ్రి అయ్యా మంచి మనసు దయచేయండి ఆయన తండ్రి. వీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని మీరు ప్రార్థించినట్లుగా అటువంటి ఒక దివ్య స్వభావాన్ని మాకు దయచేయండి. కనికరించండి. మీ సన్నిధికి చేరి వచ్చిన మీ బిడ్డలందరూ బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా మీ వాక్యం వారు విని ఉన్నారు. ఒక్కొక్కరి హృదయంలో మా హృదయాల్లో మీ వాక్యం నిరంతరంగా ఫలించినట్లు సహాయం చేయండి. నీరు కట్టండి యేసురాజా. మీ స్తోత్రం ఈ సన్నిధికి చేరి వచ్చిన మీ బిడ్డలందరూ బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసురాజా. స్తోత్రం యేసయ్యా. ప్రభా యొక్క తండ్రి శిలువ మరణాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకొని మీ కల్వరి శిలువకు పాత్రలుగా జీవించడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా ఇది నాన్న జరుగుతున్నటువంటి ప్రతి చోట ఈ కల్వరి శిలువను ధ్యానిస్తున్న ప్రతి వారిలో గొప్ప శుద్ధీకరణ కలుగు చేసి క్షమించే మనసును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈయనే సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీ బాహువును చాపండి తండ్రి అయ్యాయా. మరి ఒకసారి మీ సన్నిధిలో తగ్గించుకొని ప్రభా మా పాపమును ఒప్పుకొని క్షమించమని మిమ్మల్ని ప్రాధేయపడుచు అడుగుచున్నాను ఆయన. క్షమించండి తండ్రి. ప్రతి బుద్ధిహీనత, ప్రతి బలహీనత, అవివేకం ప్రభా ప్రతి మీకు ఆయాసకరమైన మార్గాలన్నింటి నుండి విడిపించి ఒక సిలువ వేయబడిన అనుభవం. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. లోకం నాకు సిలువ వేయబడి ఉంది, నేను లోకానికి సిలువ వేయబడి ఉన్నానని పౌలు గారు చెప్పినట్లు ఆ విధంగా సిలువ వేయబడే అనుభవంలోనికి నడిపించి నాయన కనికరించి క్షమించి శుద్ధీకరించి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం యేసయ్యా. మీ స్తోత్రం. ఇంతవరకు ఈ కూడికిని ఆశీర్వాదంగా జరిగించినందుకై స్తోత్రం. మీ దాసుని బలపరిచి మీరు వాడుకున్నందుకై స్తోత్రం. ఇంకనూ మీ బాహువును చాపి ఇంకా అత్యధికమైన బలాభివృద్ధిని అనుగ్రహించి కృప విస్తారంగా మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా ప్రాణాత్మ శరీరాలు మీ బలమైన హస్తంలో సమర్పించుకొనిచున్నాం. మీరే కాచి కాపాడి దీవించి పరిశుద్ధపరిచి మీ మహిమ గల రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచడం. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రభు యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును కుడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును క్షమించగలిగిన మనస్సు కలిగి ఉంటామని తీర్మానిస్తున్న ఒక్కొక్కరికి కృప సదాకాలం తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి వందనాలు, స్తోత్రాలు.